గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను కానీ రాజకీయ ప్రజాప్రతినిధులను కానీ అందరి మనోభావాలు చెప్పగలిగేటువంటి అన్ని సమస్యలు ఎక్కడ ఏమున్నాయో తెలుసుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు పదవీ విరమణ పొందుతూ సక్సెస్ఫుల్గా టైం బీయింగ్ మంత్రుల ప్రోగ్రాం ఉన్నా లేకపోతే ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం ఇచ్చినా మన తట్టి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తూ ఈరోజు విరమణ పొందుతున్నటువంటి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కలెక్టర్ గారు కానీ సిఇఓ కానీ ఆర్టీఓ గారు కానీ అదేవిధంగా జిల్లా అధికారులు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పదవి విరమణ అనేది మనకు ఎంత బాగున్నా పనిచేసినా తప్పదు. కానీ ఈరోజు మనకు అవకాశం వచ్చినప్పుడు ఏ ప్రాంతానికైతే మనము ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ ఆ ప్రాంతంలో ప్రజల మనసులు దోసుకోవడం, చిరస్థాయిగా ఒక ముద్ర వేసుకోవడం, ఇది మన అసిస్టెంట్ కలెక్టర్ గారికి ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో పడ్డటువంటి ఒక ముద్ర కనుక మనందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని సమయం ప్రకారంగా మనము ఉద్యోగ రీతిలో ఇక్కడ ఉన్నటువంటి నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మన గత సంవత్సరం ఫ్లడ్లో ఏదైతే బ్రీచ్ అయినాయో అవన్నీ తీసుకురావాలని మేము వారికి ఫోన్ చేస్తే ప్రభుత్వానికి సరైన సమయంలో లెటర్ పంపించి మీ అందరి సహకారం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. వారు ఒక అసిస్టెంట్ కలెక్టర్గా నేను ముఖ్యమంత్రికి లెటర్ కావాలన్నా, అదేవిధంగా సెక్రటరియట్కు ఏ ఒక ఇరిగేషన్కు పలానా మీ కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్ కావాలన్నా సరైన సమయం వాట్సాప్లో మాకు పంపిస్తే దాన్ని మేము పర్సూ చేసి ఆ 124 చెరువులను మేము తీసుకొచ్చి రెస్టోర్ చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నీరందించే కార్యక్రమము వీరి సహకారం మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. కనుక అదొకటే కాకుండా ఈరోజు వరదలను ఎదుర్కోవడం, ఫ్లడ్ని ఎదుర్కోవడం, అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వ భూములు కానీ ఈరోజు ఆక్రమణకు గురైతే దాన్ని మనం టేక్ ఓవర్ చేసుకోవడంలో వారి సూచనలు ఈ జిల్లాకు ఎంతో ఉపయోగపడ్డాయి. కనుక మనందరం కూడా ఒక ఆలోచనతో ముందుకు సాగి ఒక అధికారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మేము 8 నెలలైతుంది ఎన్నికై, 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్తో పోయింది. ఈరోజు ఎన్నికల కోడ్లో కూడా ప్రభుత్వం ఇక్కడి నుంచి లెటర్ పంపి సిఎస్ నుంచి ఢిల్లీ ఎన్నికల కమిషన్కు లెటర్ రాయించి రిలాక్సేషన్ కూడా పర్స్మిషన్ మీ అధికారుల సహకారం ఉంటే, ఇప్పుడు మేము ఎంత ఉరికినా సహకారం జిల్లా యంత్రాంగ సహకారం లేకపోతే కష్టమవుతుంది. ఈ 8 నెలల సమయంలో ప్రభుత్వ పరంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్కు స్థలం కానీ, ఇండస్ట్రియల్ పార్కుకు స్థలం కానీ, అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ పరంగా మనము లక్ష్మీ నరసింహస్వామి గొడవటకు ప్రభుత్వ పరంగా రాసేటువంటి రిప్లై కానీ,
సరైన టైంలో ఇవ్వడం వల్ల నరసింహస్వామికి 12 కోట్ల 15 లక్షలు తెచ్చాం. 176 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ తీర్చుకోగలిగాం. 60 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ కూడా అలాట్ చేసి త్వరితగతిన పనులు చేయించుకోగలిగాం. కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేసి మన బొబ్బరోడ్పల్లిలో 75 మందికి హౌస్ సైడ్ పట్టాలు ఇచ్చి సింగరేణి సమస్యలు సాల్వ్ చేసుకోగలిగాం. ముఖ్యంగా ప్రధానంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఒక అసిస్టెంట్ కలెక్టర్గా సక్సెస్ఫుల్గా వాళ్ళు పనిచేసినందుకు వారు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇంకా కూడా ఇంకో 20 సంవత్సరాలైనా పనిచేసేయగలిగే శక్తి ఉంది. కనుక వారి కోరిక మేరకు నేను గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మంత్రులతో మాట్లాడి వారిని మన జిల్లా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏదో ఒక స్థానంలో వారి సూచన మేరకు తప్పకుండా నేను ప్రభుత్వ దృష్టిలో పెట్టి వారి సేవలను మనం ఉపయోగించుకునే విధంగా మరి తప్పకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వారు ఎక్కడ ఉన్నా ఈ 13 నెలల్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీ సలహాలు సూచనలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మాకు ఇచ్చి ఇక్కడ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబ సభ్యులు మరి బాగా ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా శక్తినిచ్చి ఈ ప్రాంతానికి మీ సూచనలు సలహాలు ఇచ్చే విధంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను.